హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నే ఎక్కడున్నామని చూస్తున్నారా? ఏం లేదండి, మా కొడుక్కి పుట్టింటికి తీసే సెరమనీ ఉంది. సో తిరువల్లూరులో వీరరాఘస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసాడా వాడు పుష్ప వీడియో పెడితే కానీ గుండు తీయించుకోలేదు. అంత బాగా యూజ్ అయిందనమాట మాకు పుష్ప మూవీ గంగమ్మ జాతర వీడియో అయితే. ఆ గంగమ్మ జాతర వీడియో చూస్తూ ఉన్నాడు. వాడికి అసలు గుండు కొట్టేది కూడా వాడికే తెలియలేదు, అంత కామ్గా కూర్చో ఉన్నాడు. థ్యాంక్స్ టు అల్లు అర్జున్ సార్ ఫర్ గివింగ్ దిస్ వీడియో. వాడు పుష్ప సాంగ్స్ పెడితే చాలు, వాడిని ఏం చేసినా అసలు పట్టించుకోడు. తిరువల్లూరులో అయితే బాగా ఎంజాయ్ చేస్తాం అసలు. మా వారు మా కొడుకు అయితే గుండు తీసుకున్నారు. నేను కృతిక 3 కత్తిర్లు ఇచ్చేసాము. మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. ఇక్కడ చూసారా, గుండె అయితే పూర్తయింది. ఒక్కసారిగా ఎప్పుడు పుష్ప అనేవాడు, ఒక్కసారిగా శిఖావత్ అయిపోయాడు. వాడిని ఫోటోల్లో వాడికి చూపిస్తూ ఉంటే ఏడుస్తున్నాడు, నేనా కాదా అనేసి. వాడిని శిఖావత్ అంటా ఉంటే ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళైతే నీట్గా తీశారనమాట బాబుకి ఇంత అల్లరి చేస్తూ ఉంటే కూడా. సో గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అందరం స్నానాలు చేసుకొని టెంపుల్ దర్శనానికి అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ చూసాడా వీడు శిఖావత్ అని వాడిని నేర్పిస్తూ ఉన్నాడు. అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. అందరం రెడీ అయిపోయి టెంపుల్లో కావాల్సినటువన్నీ తీసుకోవాలనేసి వెళ్తా ఉన్నాము. ఇక్కడికి వచ్చాము మంగళ దగ్గరికి. అమ్మ వాళ్ళందరూ పోయి తీసుకుంటా ఉంటే వీడు గాలిగోపురం చూపించి గుడి గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నారు గాయత్రి, మా అక్క అయితే. మా అమ్మ కూడా వెళ్ళింది, వాళ్ళు జాయిన్ అయ్యి ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంది. మేము మాత్రం గమ్మున నిలబడి కొంచెం సాన్యం వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో. ఇంకా టెంపుల్లో కావాల్సినటువన్నీ తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ పూలు ఏమీ వేయరండి దేవుడికి, ఒక్క తులసి మాల మాత్రమే సమర్పిస్తారు. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. అన్నీ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. వెళ్తామున్నాము. తెలుసు కదా, ఆడవాళ్ళు ఎక్కడైనా పూలు చూస్తే గమ్మునుండరు అనేసి. ఇంకా మా అక్క అయితే పూలు చూసిందో లేదో అక్కడికైతే వెళ్ళిపోయింది. పూలు తీసి ఇచ్చేదాకా వదలలేదు మా తమ్ముడిని. బేరమాడి పూలు అయితే తీసుకున్నారు. అందరం పువ్వులు పెట్టుకునేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అందరం అయితే లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఈ గుడి గురించి చెప్పాలంటే, ఇక్కడ ఉండేది వైద్య వీరస్వామి. అంటే ఆయన వైద్యానికి బాగా ప్రసిద్ధి చెందినవారని చెప్తారు. మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడ మొక్కుకొని కోనేరులో బెల్లము, ఉప్పు, మిరియాలు సమర్పిస్తే ఎంతటి వారికైనా నయమవుతుందనేసి అందరూ నమ్ముతారు. అందరం వెళ్ళాము. లోపలికి క్యూలో అయితే ఉన్నారు ఎక్కువ మంది. క్యూలో అలా వెళ్ళిపోతూ ఉన్నాము. కలికి ఏడిపిస్తా ఉన్నాడు వీడిని శిఖావత్ అని. కాపురా కన్నయ్య అయితే అల్లరి చేస్తానే ఉన్నాడు. ఇంకా వీడి గుండు మీద ఫస్ట్ ముట్టుకాయ నేనే వేయాలనేసి వాడికి ముట్టుకాయలు వేస్తా అదిరతా అన్నాడు. వీడు మౌనిష్ నేను మా బాబాయ్కి వేస్తాననేసి మా బావకి వేస్తా అన్నాడు. దర్శనం అయితే బాగా జరిగింది. గుడి లోపల అయితే బాగా దర్శించుకున్నాం స్వామిని. ఫ్యామిలీ అందరం వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏదో తమిళ్లో రాసుంటే మాకు అర్థం కాక చదువుకుంటా ఉన్నాము. మా గాయత్రికి తెలుసు కాబట్టి గాయత్రిని అడుగుతా ఉన్నాము.
ఇంకా వీడిని నేర్పిస్తా ఉన్నాడు వాడు క్యూలో అంతా. ఇంకా బయట వచ్చేసాము, దర్శనం అయిపోయి అన్ని గుళ్ళు దర్శించుకొని అందరినీ ఇక్కడ ప్రమిదలు అయితే వెలిగించాలని చెప్పారు. సో ప్రమిదలు అయితే వెలిగించేసేసి వచ్చి ఉప్పు స్తంభం దగ్గరకు వచ్చి బాబు చేతుల మీదుగా ఉప్పు మిరియాలు అయితే సమర్పించాము. పాప, నేను, బాబు, వాళ్ళ డాడీ వేసేసాము. ఇంకా గాలిగోపురం దగ్గరకు వచ్చి లోపల ఎక్కడ టెంకాయ కొట్టరు, ఇక్కడ మాత్రమే కొట్టుకుంటారు. సో ఇక్కడికి వచ్చి అందరం టెంకాయలు అయితే కొట్టుకున్నాము. ఇక్కడ చూసారా కృతిక అల్లరి ఎంత బాగా చేస్తా ఉందో. కొద్దిసేపు కూడా కామ్గా ఉండలేదు, సహస్ర మిస్ అయింది. ఇంకా కన్నయ్యని వదిలేసి అందరం ఇక్కడ టెంకాయలు కొట్టుకున్నాము. ఇదో సహస్ర కానీ వచ్చేసింది వీడియో చేస్తున్నాం రామే అంటే అలా చేస్తా వెళ్ళిపోయింది. వీడికి పంచి కట్టినాను, వాడిని ఎక్కిరిస్తా ఉన్నాడు. కన్నయ్య పంచి మాపుకునేసానని టెంకాయ ఎత్తి వాడు గుండె మీద కొడతాననేసి చూపిస్తా ఉన్నాడు. వాడు ఆడస్తా ఉంటే వాడిని ఏడిపిస్తానే ఉన్నాడు. ఇంకా అందరం అయితే టెంకాయలు కొట్టుకునేసి అందరం మొక్కునేసి వచ్చేసాము బయట. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మౌనిష్ చూసారా బలంగా మొక్కుతా ఉన్నాడు, బాగా చదువు రావాలనేసి. ఇంకా అక్కడి నుంచి కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ కోనేరులో బెల్లము, మిరియాలు, ఉప్పు వేసి మొక్కుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే పోతాయి. మేమందరం బెల్లం వేసి ఇక్కడ కూర్చోమన్నాం అనమాట. ఫ్యామిలీ వీడియో తీస్తా ఉన్నాడు వీడు. అందరూ మొహం పెట్టుకుంటా ఉన్నారు, మా మౌనిష్ తప్ప. సహస్రం చూసారా హాయ్ చెప్తా ఉంది. ఇక్కడ కూడా కొన్ని సెల్ఫీస్ తీసుకున్నారు వీళ్ళు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము అందరివి. ఇంకా వచ్చి అక్కడ కోనేరులో నీళ్లు తనిగా తీసి పెట్టున్నారు. అక్కడైతే మేము చల్లుకునేసి వచ్చేసాము బయట. ఇంకా కారులో స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసారా కృతికకి దెబ్బని వాళ్ళ మామకు చూపిస్తా ఉంది, పెద్ద గాయం అయిందని ఎక్కిరిస్తా అన్నాడు వాడు. నడుస్తూ ఉంటే ఇంకా అందరం కారులో స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫ్యాన్స్ పెట్టాలని పిల్లలు బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా కన్నయ్య నడిపిస్తూ ఉన్నాడు వాడు, బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. ఇంకా అందరూ అలసిపోయి ఆకలి అన్నారు కాబట్టి తినడానికైతే ఒక హోటల్ దగ్గర ఆపేసుకున్నాము. అందరం వెళ్ళి హోటల్లో కూర్చొని జమ్మని ఎవరెవరికి ఏమేమి కావాలో ఆర్డర్ ఇచ్చుకొని జమ్మని తినేశారు. ఇక్కడ గాయత్రిని ఎక్కిరిస్తా వీడియోలు తీస్తా ఉన్నాడు. ఇంకా అందరం తినేసి బాగా ఎక్కేసాము కారు. ఇంకా పాటలు పెట్టాడు కలికి, పిల్లలు అయితే బాగా ఊపుతో వేస్తా ఉన్నారు. ఎవరెవరికి పాటలు ఇష్టమో ఆ పాటలు అడిగి మరీ పెట్టి వాళ్ళు డాన్స్ చేస్తా ఉన్నారు. చూసారా మౌనిష్ అస్సలు తగ్గేదిలే అన్నట్టు చేస్తున్నారు. ఒకరికి నుంచి ఒకరు డాన్స్లో మునిగిపోయారనమాట. ఇంకా చూసారా అసలు సైన్ వాళ్ళ మామ జూమ్ చేస్తూ చూపిస్తా ఉన్నాడు. పాపం హెయిర్ అడ్డం వస్తుంది అనుకుంటా పిల్లలకి, అయినా వాళ్ళు తగ్గేదే లేదు. మీ హెయిర్ గడ మమ్మల్ని ఆపలేదు అన్నట్టు డాన్స్ చేస్తా ఉన్నారు. ఇంకా పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. ఓకే థ్యాంక్ యూ ఆల్. మా వీడియోని చూసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తారనేసి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి అందరికీ.
ఇక్కడ సహస్ర వీడియోతో ముగిస్తూ ఉన్నాను. బ్లాగ్ కంప్లీటెడ్. బాయ్ టు ఆల్.